ఏమన్నా నేను మీ కోనసీమ కుర్రవాడిని మాట్లాడుతున్నాను. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆచంటకి దగ్గరగా అలాగే కోడూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మచానమ్మ కట్టుకొచ్చాను. ఇది అమ్మవారి గుడి అనమాట. చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మందికి నమ్మకం ఉన్నదనమాట. సో ఇవాళ ఇక్కడికి విజిట్ చేయడం అయింది. లోపల గుడిలో ఈ గుడికి ఒక విశిష్టత ఉంది, అలాగే చరిత్ర కూడా ఉంది. అది పూజారి గారిని కనుక్కొని మనం వివరం తెలుసుకుందాం. లోపల ఎలా ఉందో ఏంటో మీకు అన్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాం. మనం ఈ గుడి విశిష్టత తెలుసుకోవడం కోసం మనం గుడిలోకి ప్రవేశిద్దాం. రండి, లోపల ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మీకు, అసలు ఈ గుడి ఎలా ప్రారంభమైంది, అలాగే దీని విశిష్టత ఏంటి, ఎందుకు ఇక్కడ వెలిసారు అమ్మవారు అని మనం తెలుసుకుందాం. ఇలాగే గుడి లోపల అయితే ఇదేనండి. సో మనకి ఎంట్రన్స్ లో అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట. మనకి ఎంట్రన్స్ లో అమ్మవారి పాదాలు వెండితో తయారు చేసి పెట్టి ఉన్నాయంటే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఇదే మార్గం. అమ్మవారు అయితే మనకి భూమి లోపల 4 అడుగుల లోపలికి ఉంటారు. సో ఇక్కడ ఇదే ఒక ప్రత్యేకత. దీనికనే ఒక స్థల పురాణం ఉందన్నమాట. మీకు లోపలికి వెళ్ళడానికి చూపిస్తాను ఎలా ఉన్నది ఏంటన్నది. ఎంట్రన్స్ ఫ్రంట్ లోపలికి వెళ్తాం. అమ్మవారికి మన పాదాలు దాటుకుని ఎంట్రన్స్ లోకి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. సో అన్ని గుళ్ళు హైట్ లో ఉంటాయి. యాక్చువల్ గా మనకి ఇక్కడ అమ్మవారి గుడి మాత్రం చాలా లోతులో ఉంటుంది. అమ్మవారి చూడాలంటే మనం 4 అడుగుల లోతులో చూడాల్సి వస్తుంది. సో మీకు కనబడుతుంది కదా లోయలాగా. సో దాంట్లోనే అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు. ఇక్కడ మనకి ఈ అమ్మవారికి పూజ చేసే అయ్యవారు అయితే ఈయన మనకి కథ వృత్తాంతం అంతా చెప్తారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి గుడి ఇది. ఒకవైపు గోదావరి, మరోవైపు ఈ గుడి. చాలా నమ్మకమైన గుడి అంటారు ఇక్కడ. సో మనం ఈ స్థల పురాణం ఏంటన్నది మనం అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఈ అమ్మవారు వెలిసినందుకు ఒక స్థల పురాణం ఉందంటున్నారు. సో దాని వివరం చెప్తారా? చెప్తాం. ఓం లక్ష్మీ గణపతి నమః. ఓం జన్మదేవతాభ్యో నమః. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామం. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసి సుమారు 400 సంవత్సరాలు సుమారు అవుతుంది. ఈ అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భక్తురాలు. ఇవి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన కూర్చునేదంట. అంత భక్తురాలు మాట ఇవిడి. ఇవి మనసులో ఏమనుకుంటే జరుగుతాయి. ఆ తర్వాత ఇది పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక శిశువుగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాయని గురువు గారు ఏం చేయాలి, కాశీ వెళ్తున్నాను ఆయన, నీ పుణ్యక్షేత్రాలను చూసిరావాలి, మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్తే ఆ గురుగారు కాశీ వెళ్తాం మాట్లాడగదు, నడిచి తిరిగి వస్తాం, రాలేకపోవచ్చు అని చేత నేను ఇంటికి వెళ్ళి నా బాధ్యత చెప్పి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి బాధ్యత చెప్పేసి నేను గురుగారు కూడా కాశీ వెళ్తున్నాను నువ్వు జాతకం అని చెప్పి గురుగారు కూడా కాశీ వెళ్ళిపోయాడు. అంటే మా పూర్వం కాశీ వెళ్ళి నడిచి వచ్చేవారన్న అవసరం తిరిగి వచ్చేవారు కదంట. ఈయన కాశీ వెళ్ళేటప్పటికి భార్యకి నెలగర్భిణి అనే సంగతి భర్త చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదంటే పూర్వం రోజుల్లో 3వ నెల కానీ 4వ నెల గర్భిణి వస్తే నికరం వచ్చి కాకపోతే చిగ్గే చెప్పేవారు కదంట. అలాగే నెలగర్భిణి నాకు నికరం అయింది, పాప పుట్టింది. భర్త ఇప్పుడు 3 సంవత్సరాలు పోయిన కాశీని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఈ పాప ఎవరు ఏంటంటే మన పాపే మనం పుట్టినామని చెప్పింది. ఇవిడి చెప్పినా కూడా భర్త నమ్మలేదంట. ఇదే నెల ఖాళీ మనసు కాదు పాపతో అని చెప్పి భార్యను అనుమానించి ఆ రోజు గానే భర్త మాట పెరుగుతుందంట. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భర్త ఏమో కాశీ వెళ్ళాడు, ఇక్కడేమో పాప పుట్టిందో రకంగా ఇంతనగా మాట్లాడుతుంటే భర్త విని ఇదే నేనంటమే కాదు భర్త చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇంతనగా మాట్లాడుతున్నారు అని చేత ఈవిడ ఇక్కడ ఉంటాకి వెళ్ళలేదు, ఆవిడని పుట్టిన తీసుకెళ్ళి దేపెట్టేద్దామని చెప్పి ఆవిడని పుట్టిన తీసుకెళ్ళి దేపెట్టామని చెప్పి ఇంటికి వెళ్ళి ఒకసారి పుట్టిన కల్లా చూసొద్దామని చెప్పి ఆవిడ నమ్మించి వీడు పుట్టింటికి పెదమల్లం గ్రామం పుట్టిలు తీసుకెళ్లి ఆ పాపతో సైతంగా పాపతో నడుచుకుంటా ఏడుకుంటా ఇక్కడికి వచ్చారంట. పెదమల్లం గ్రామం పొలిమర్లోకి వచ్చింది కాకుండా ఇప్పుడని చెప్పి పాప ఎలా పుట్టిందని చెప్పి ఎవరిని ఇక్కడ నిర్బంధించాడంట. ఇదేంటంటే ఎవరైతే చెప్పిన వాళ్ళు విని నన్ను ఇక్కడ తీసుకెళ్ళి నిర్బంధిస్తున్నారో మీ మాటల వారు చూస్తుంటే నా పుట్టిన తీసుకెళ్ళి దేపెట్టినట్టుగా ఉంది, సరే మీరు ఇక్కడ ఉన్న మళ్ళీ చెప్తాను చెప్పి ఆ పాప సంఖ్య ఏడుకుంటంలో కిందకు వచ్చి అమ్మ భూదేవి మాత నేను ఏ పాప మేరకు నా భర్త నన్ను ఇలా నిందిస్తున్నాడు, నేనే కానీ చదివాను సరైన పతివేతన అయితే నన్ను గర్భంలో చేసుకొని చెప్పేసి పైన ఆకాశాన్ని కింద భూదేవుని కోరుకోవడంతో ఆ భూమి ఇలా ఖాళీ ఇచ్చేసిందంట. ఖాళీ ఎత్తుంది పాపతో సైతం నిలువెత్తిన పూర్తి కింద దిగిపోయి పైన శిరస్సు వరకు ఆగిపోయిందన్నమాట. భర్త ఏంటి ఏటుకోటి కిందకు వచ్చి అమ్మ ఈ భార్య సొత్తు కిందకి వెళ్ళింది, ఇదేదో శబ్దాలు వస్తున్నాయి, ఒకసారి చూసేద్దామని చెప్పి వచ్చేటప్పుడే శిరస్సు వరకు కనిపిస్తుంది. ఇలా కింద దిగిపోయిందని చెప్పి గవగా నీ జుట్టుబడులు అవుతుంటే
ఆ జుట్టు వెంట్రుకలు చేతికి వచ్చినాయి కానీ ఇప్పుడు శిలా విగ్రహంగా మారిపోయిందంట. ఆ వెంట్రుకలు జిమ్మేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు కళ్ళలో కనిపించి లేదా మనిషి మీద వాలి పలానా అడవిలో పలానా విధంగా నీ మాచినం దేవతకి తెలిసి అని చెప్తే అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఊరికి వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుందంట. అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారి చూస్తే చాలా సత్యమైన దేవత మన ఇక్కడికి వచ్చి మనం ఏమనుకుంటూ జరుగుతున్నాయి అని చేత విగ్రహం తీసుకెళ్ళి మన పెదమలం గ్రామంలో గుడి కట్టుకుందామని చెప్పి ఆ విగ్రహాల చుట్టూ మడుతోతున్న భూమి పైన ఉన్న విగ్రహాలు తీసి తవ్వుతుంటే తవ్వికోళ్ళు మట్టి వస్తుంది తప్ప ఇప్పుడు కిందకు దిగిపోతుంది భూగర్భంలోకి. ఆవిడకి ఎంతలోకి వెళ్ళాలనుకున్నా అంతలోకి వెళ్ళి ఆగిపోయి అప్పుడు అమ్మవారు ఇంకో మనిషి మీద వాలి మీరు ఎంత లెక్కతోనే మీకు శిరస్సుల వరకే కనిపిస్తారు తప్ప మీకు పూర్తిగా కనిపించడం, మీరు అంతగా కాదు కూడా తవ్వుతే మాత్రం మీకు కనిపించే విగ్రహాలు కూడా కనిపించడం, నన్ను తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టినాక అది తెలిస్తే నీ ఊరికి దూరంగా ఇక్కడ ఉండాలని చెప్తే అంత లోతులో ఉంటుందన్నమాట ఆవిడ. అప్పటి నుంచి కూడా ఆవిడ అంత లోతు ఉంది కాబట్టి ఈ అమ్మవారికి వర్షం వచ్చిన గోదావరి నీరు ఇస్తున్న ఈ అమ్మవారి ఎంత తడిసిపోతే అందుచేత ఇప్పుడు గుడి కింద ఏర్పాటు చేద్దామని చెప్పి అప్పుడు గుడి కట్టలే తాటెక్ గుడి కింద ఏర్పాటు చేయరన్నమాట. పూర్వం తాటెక్ గుడి ఉండేది, అది అలా ఆ తాటెక్ గుడి అలా ఉండేది పైన. ఆ తాటెక్ గుడి అలా ఉంటే తర్వాత ఏం చేయారంటే ఈ అమ్మవారికి తాటెక్ గుడి ఆవిడకి పూర్తిగా నెయ్యకుండా ఆవిడకి ఎంతలా చుట్టూ నా పైకి ఎక్కడానికి వీళ్ళు అంటే చుట్టూ లేస్తే మైం ఖాళీ వస్తుంది. ఆ వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. అప్పటి నుంచి కూడా తాటెక్ గుడి వర్షం వస్తుంది. మేము సాయంత్రం 6 గంటల వరకు ఉంటాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొద్దున్న వచ్చేటప్పటికి తెల్లవాళ్ళు ఎంత వర్షం వచ్చినా కూడా మళ్ళీ పొద్దున్న తోడికొద్ది బిందు వస్తాయి నీరు. ఎంత వర్షం వచ్చినా కూడా కింద దిగిపోతుంది నీరు, ఇనిగిపోద్ది. అలాగే మనకి గోదావరి నది వస్తే మాత్రం ఎంత పొంగిపోద్ది. అందుకని ఆవిడకి వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. గోదావరి వచ్చినా కూడా అమ్మవారికి నీరు వెళ్ళాలి. ఎందుకంటే మన గోదావరి నదిలో ఎన్ని నదుల్లో వచ్చి మన గోదావరిలో కలుపుతుంది కాబట్టి అన్ని నదుల్లో నీరు కూడా అమ్మవారికి నీరు వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత అమ్మవారి భర్త ఇంటికిలా దిమ్మేసిన తర్వాత ఇంటికి కొనాలి చెట్లు ఏమి మొలిసినట్ట. ఆ పూర్వం పెద్ద చెట్లు చిరత అయిపోగా ఆ పెద్ద చెట్టు వేరుని బట్టి అక్కడ చెట్టు మొలిసింది. ఆ చెట్టు పేరు లేని చెట్టు అని పిలవబడుతుందన్నమాట. పలానా చెట్టు ఎవరి పేరు లేని వృక్షం అంటారు దాన్ని. దానికి ఇత్తనం ఉంటాయి, గింజలు ఉంటాయి, ఉన్నా కూడా ఎక్కడ మొక్కలై మొలిసి పొలం అయితే మనకి తోటలు అయిపోయినాయి. అది పేరు లేని చెట్టు అని పిలవబడుతుందన్నమాట. అయితే వైశాఖ మాసం వైశాఖ మాసంలో అమ్మవారి తీర్థం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మే నెల 27వ తారీఖు మే నెల వైశాఖ మాసంలో 20వ తారీఖు తీర్థం అవుతుంది. అదేనా ఇక్కడ జరగదు. పెదమలం గ్రామం పుట్టిల్లు అమ్మవారి పుట్టినగా జరుగుతుంది పెదమలం గ్రామంలో. అక్కడ ఇంకా అమ్మవారు కోట్లమ్మ, పల్లాలమ్మ, మారమ్మ అమ్మవార్లు ఉన్నారు. ఈవిని కూడా అక్కడ తీసుకెళ్ళి నలుగురికి వెళ్ళి అక్కడ చేస్తామట. 4 జాతరలు అవుతాయి. అలాగే నిప్పులు కొనాలు జరుగుతాయి. ప్రతిరోజు పాల్పులే జరుగుతాయి. ఆ రోజు ప్రతిరోజు జాతర జరుగుతుంది. 21 రోజు జరుగుతుంది. 22 రోజు తీర్థం అవుతుంది. 23 రోజు అమ్మవారికి ఒడిగట్టు కట్టి పాన్పులు అంటారు. అలా పాన్పులు జరుగుతాయి అన్నమాట. పుట్టిన తీసుకెళ్ళి పుట్టిల్లు అత్తిల్లు అంటారు కదా, అలా పుట్టిల్లు చేస్తారన్నమాట. మనకి మశానమ్మ గుడి లోపలికి వెళ్లే ముందు కుడివైపు వినాయకుడు ఉంటాడు. సో ఈయన చిన్న విగ్రహం చాలా అద్భుతంగా ఉంటది అనమాట. ఈ విగ్రహాన్ని తిరిగి వచ్చేప్పుడు దండం పెట్టుకునేలాగా అమర్చారనమాట. చాలా అయితే చాలా బాగుంటది. సో మనం ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనకి ఇక్కడ ఈ గుడిలో ప్రతిష్ట అనేది జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఇంతసేపు ఈ కథ విన్నారు కదా, చాలా అద్భుతంగా వివరించారు ఆయన. ఇక్కడ పేరు లేని చెట్టు అనేది ఒకటి ఉన్నదంట. సో మనం దాన్ని కూడా చూద్దాం. అసలు దానికి విత్తనాలు ఉన్నా కూడా అది ఎక్కడ కూడా చెట్టు అనేది మొలవదంట, అది వేసినా కూడాను. సో ఆ చెట్టు ఏంటి, ఎలా ఉంటుంది అన్ని కూడా మీకు చూపిస్తాను. సో మనకి అక్కడ గుళ్ళో గురువు గారు చెప్పినట్టుగా పేరు లేని చెట్టు అంటే నేను ఇదే ఫస్ట్ టైం వినడం అనమాట. దీనికి కాసే విత్తనాలు కూడా ఎక్కడైనా వేసినా కూడా అది ఎటువంటి మొలక ఎత్తదంట. సో ఆ చెట్టుని చూడటానికి మీకు వచ్చాను. ఇదే చెట్టు అయితే చాలా పెద్దది ఉంది. ఈ చెట్టు మరి ఏం కాయలు కాస్తాయన్నది మనకు తెలియదు, కానీ ఆయన అయితే చాలా వివరంగా చెప్పారు. చాలా చాలా పెద్దది ఉంది. దీన్ని ఎక్కడైనా సరే ఎక్కడ విత్తనం నాటినా కూడా రాదంట. అదొక మహిమ. ఇది మనకి ఈ చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించారు, కొంచెం చిన్నదిగా దుర్గా అమ్మవారి లాగా. సో ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా పెద్దది, పాతది కూడా, చాలా వయసు ఉంటుంది. ఇది పేరు లేని చెట్టుగా పిలువబడుతుంది. నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఈ పేరు లేని చెట్టుగా వినడం. నాకు ఇక్కడ చాలా మంది అన్నారు ఇలాగా పేరు లేని చెట్టు ఉంది, మనం ఏదైనా కోరుకుంటే గుడికి వచ్చి ఏదైనా కోరుకుంటే జరుగుతాయని కూడా చాలా మంది చెప్పారు. సో మనం ఈ చెట్టు చూసాక మనకి ఈ గుడికి గోదావరికి అసలు తేడా ఉండదండి. గోదావరి గట్టుకు మీదే గుడి ఉంటుంది. మీకు ఆ గోదావరి కూడా చూపెడతా. యువతల వైపుకున్న ఈ గుడి ఉన్న వైపు పశ్చిమ గోదావరి జిల్లా, మీ కనుచూపు మేరలో కనిపించే తూర్పు గోదావరి జిల్లా అనమాట. ఈ 2 జిల్లాలని కలిపేటటువంటి పాయ ఇది గోదావరి. చాలా పెద్దది కూడాను. సో మీకు అది చూపిస్తాను.
మీకు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కలిపి గోదావరి చూపిస్తున్నాను కదా. ఇక్కడ యువతల వైపున ఉన్నటువంటి ఈ పడవలో ఎక్కుతున్నారు కదా, ఈ జనం అందరూ కూడా తూర్పు గోదావరి జిల్లా వైపుగా ప్రయాణం చేస్తున్నారు అనమాట. సో పడవలు ఎక్కుతున్నారు. ఇక్కడ చాలా రీజనబుల్ గా పేమెంట్ డబ్బులు అయితే తీసుకుంటున్నారు. కేవలం ఒక వ్యక్తికి రావడానికి 15 రూపాయలు, వెళ్ళడానికి 15 రూపాయలు తీసుకున్నారు. కొన్ని చోట్ల అయితే చాలా ఎక్కువ పేమెంట్ అయినది వసూలు చేస్తున్నారు. సో ఇక్కడ అటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి ఈ పడవ ఎక్కి ఇక్కడ నుంచి కనుచూపు మేరలో మీకు జనాలు కనబడుతున్నారు కదా, అక్కడ దిగుతుంది అనమాట. సో అవతల వైపు అంతా కూడా తూర్పు గోదావరి జిల్లానే. మీకు అవతల వైపుకి వెళ్తే అక్కడి నుంచి మనకి తూర్పు గోదావరి జిల్లా స్టార్ట్ అవుతుంది. సో ఈతకోట అనే గ్రామం ఉన్నది. సో ఆ గ్రామం కాడి నుంచి మనకు గన్నవరం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు రావులపాలెం వెళ్ళడానికి కూడా ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన సీన్ ఉంటుంది. మీకు ఆ గట్టు దాటాక ఎలా ఉంటుందంటే జొన్న పొత్తుల పంట సాగు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.